నమస్తే నిల్సానా వెల్కమ్ టు సీఎం టుడే. బంగారం దిగుమతుల్లో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం దిగుమతి అవుతుంది. ప్రజలతో పాటు ఇప్పుడు దేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సైతం భారీగా బంగారాన్ని కొంటోంది. ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారం నిల్వ చేసిన రిజర్వ్ బ్యాంక్ గత నెలలో మరో 40 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. జూన్ నెలలో 400 కిలోల బంగారం కొనుగోలు చేసినట్లుగా ఆర్బీఐ నెలవారీ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. అయితే మన విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 12% ఉందని పేర్కొంది. ప్రస్తుతం కొనుగోలు చేసిన 400 టన్నుల బంగారంతో కలిపితే మొత్తంగా 879.98 టన్నులకు చేరుకున్నట్లుగా ఆర్బీఐ తెలిపింది. కొన్ని కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ పడింది. అయితే ఈ క్రమంలో జూన్ ప్రథమార్థంలో పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు సర్దుమణగడంతో జూన్ ద్వితీయార్థంలో పసిడి ధరలు దిగి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే క్రూడ్ ఆయిల్, లోహ ధరల్లో పరిమిత కదలికలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్లూంబర్గ్ కమోడిటీ ధరలు సూచి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. చమురు ధరలు 10% పెరిగినట్లయితే ఇన్ఫ్లేషన్ 0.20% పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 10% పెరిగినట్లయితే మన దేశంలో ద్రవ్యోల్బణం 0.20% వరకు పెరగవచ్చని ఆర్బీఐ ఆర్థికవేత్తలు రూపొందించిన డాక్యుమెంటరీ పేర్కొంది. ముడి చమురు దిగుమతులు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అలాగే ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాలని కోరింది. రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేస్తున్న బంగారంలో ఎక్కువ భాగం విదేశాల్లోనే నిల్వ ఉంది. అయితే దేశీయ నిల్వలని పెంచుతోంది. ఇంకా 42% మేర గోల్డ్ విదేశాల్లోనే దాచిపెట్టినట్టుగా సమాచారం. 2023 మార్చిలో మన దేశంలోని బంగారం నిల్వలు 300 టన్నులుగా ఉండగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సహా విదేశాల్లో భారీగా బంగారం ఉంది. అయితే ప్రపంచ స్వర్ణ మండలి లెక్కల ప్రకారం 15 టన్నుల మేర గోల్డ్ డిపాజిట్లు ఉన్నాయనే సమాచారం ఉంది. అలాగే దేశీయం 512 టన్నుల నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మిగిలినది బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉన్నట్లుగా సమాచారం.